హాయ్ ఫ్రెండ్స్, మా ఊరి వేమన గారి ఉత్సవాల్లో నేను చెల్లి వాళ్ళు అందరూ చూస్తున్నారు. ఊరంతా తిరిగి ఎంజాయ్ చేస్తున్నాం. ఊరి మధ్యలో మంచినీళ్ళ చెరువు ఉంటుందండి. అక్కడ జామ చెట్టు ఉంటే జామకాయలు అవి కోస్తున్నాను అనమాట. నేను జామకాయలు కోస్తుంటే చెల్లి వీడియో తీస్తుంది, నేను కూడా చూసుకోలేదులేండి. ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తాను. మాకు మంచినీళ్ళ చెరువుకు మధ్యలో వేమన గారి విగ్రహం పెట్టారు. ఆ విగ్రహం చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మా అమ్మాయి చూస్తున్నారా, దానికంటే ఏదో కోరుకుందంటండి. మా హస్బెండ్ని నన్ను ఎత్తుకోమంటుంది. మేమేమో దాన్ని ఎత్తుకోలేక అక్కడ కుస్తీ పాటలు పెడుతున్నాం. ఇక్కడ మీకు ఒక ప్రసాదం చూపిస్తాను. ఇదేంటంటే రథసప్తం ప్రసాదం. ఫస్ట్ ఐటమ్స్ చెప్పేస్తానులేండి. పెసలు, చెరుకు ముక్క, చిలగడ దుంప, చలివిడి, రేగిపండు, ఖర్జూరం, అరటిపండు, యాపిల్ ఇవన్నీ మాకు పక్కన కౌంట్లు ఉన్నారండి. వాళ్ళు ఇచ్చారు ప్రసాదం. స్పెషల్గా ఉంది కదా అని మీకు అలా చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే చెప్పాను కదండి వేమన గారి ఉత్సవాలు జరుగుతాయని. వేమన గారిని దర్శించుకున్నాక బయటకు వచ్చాక ప్రసాదం ఇచ్చారు. పులిహోర అని, గోధుమ రవ్వ ప్రసాదం. నాకేమో పులిహోర పిచ్చి కదా అని నేను పులిహోర తీసుకుని మా హస్బెండ్కి అక్కడ స్వీట్ ఇస్తున్నాను అనమాట. స్వీట్ పిచ్చి కదా అని. నా పక్కన ఒక అమ్మాయింది చూస్తున్నారు కదా, శారీ కట్టుకుని. తనైతే మా ఫస్ట్ చెల్లి. మీకు ముందు ఒక అమ్మాయి కనిపిస్తుంది, లాంగ్ డ్రెస్సు, పర్పుల్ పింక్ కలర్ డ్రెస్లో వేసుకుంది. తన మా లాస్ట్ చెల్లి అనమాట. మా లాస్ట్ చెల్లి. మేము ముగ్గురం సిస్టర్స్ అన్నాం కదా. మా లాస్ట్ చెల్లి పక్కన గ్రీన్ కలర్ డ్రెస్ ఉంది కదండి, మా మరదలు అనమాట. మేమందరం అలా తీర్థం అంతా తిరిగి ఫుల్ ఎంజాయ్ చేసాము. మీకు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను అన్ని వీడియో తీశాను కానీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ తీయలేదు. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. అదేదో ప్యాలెస్లా కనిపిస్తుంది ఆంజనేయ స్వామి వారి టెంపుల్. లోపల విగ్రహం అయితే ఇంకా బాగుంటుందండి. మీకు లాంగ్ వీడియోలో చూపిస్తాను నేను. అంతే ఫ్రెండ్స్, బాయ్.